చెప్పడము చెప్పలేము. In James 4:6 says, యాకోబు 4:6 ఇలాగా రాయబడి ఉన్నది. he gives grace, therefore he says, God restricts the proud, resists proud, but gives grace to the humble. యాకోబు పత్రిక 4:6. కాదు కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖము చెప్పుచున్నది. Amen. హల్లెలూయా. Therefore we must humble ourselves మనల్ని మనము తగ్గించుకొని by coming to God, మనము దేవుని యొక్క సమూహంలోకి వచ్చి coming to God in prayer and asking for His grace. మనము దేవుని సమూహంలోకి వచ్చి ప్రార్థనతో ఆయన కృపని మనం వేడుకోవాలి. This is how we will learn God's will through His word. మరి ఇలాగన మనము దేవుని యొక్క చిత్తాన్ని ఆయన వాక్యం ద్వారా మనము తెలుసుకోగలము. We come to Him dependently because మనము ఆయన పైన ఆధారపడి ఇలాగా ఆయన సమూహంలోకి రాగలము. Because we realize our own incapability. ఎందుకంటే మనలో ఏ ఒక కార్యము చేయలేమని మనము అవగాహన కలిగి ఆయన దగ్గరికి సహాయం కోరి మనము వస్తూ ఉన్నాం. So మొదటిగా మనం ఏం చేసాం? Desire for God's word. మరి దేవుని వాక్యాన్ని బట్టి మనలో ఆశ కలగాలి. రెండవదిగా depend on the Lord. మరి దేవుని పైన ఆధారపడి జీవించాలి. Third, మూడవ కార్యం, in order to be filled with the God's will, దేవుని చిత్తములో మనము ఎలాగా నింపబడి ఉన్నామంటే we must depend upon the spiritual believers, matured believers. మరి ఆత్మతో నింపబడిన మంచి ఆత్మీయులతో మనము సంబంధం కలిగి ఉండాలి. We need pastor, we need a shepherd. మనకి పాస్టర్ అవసరము, మనల్ని నడిపించే కాపరి మనకు అవసరం. పాస్టర్ లేకుండా నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటాను, నాకు ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతున్నాయి, దేవునికి సంబంధించినవన్నీ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అంటే కుదరదు. మన ఎదురు లేదు. మన పాస్టర్తో సంఘానికి వచ్చి సంఘంలో ఉండి సంఘంలో ప్రతి విషయాన్ని పాలు పంచుకొని సంఘంని మనం గౌరవించి సంఘంలో అప్పుడే మనం ఎదగలం, దేవుళ్ళ విశ్వాసంలో బలపడగలం, ఇంకా మంచి అభిషేకాన్ని పొందుకోగలం. సో మూడవదిగా we need matured believers for us to nourish in the word of God. మనము మంచి దేవుని ఆత్మతో నింపబడిన ఆత్మీయులతో మనం సహవాసం. Why? ఎందుకంటే in Ephesians 4:11-13 మరి ఎఫెసీకి రాసిన పత్రిక 4:11 నుండి 13 వరకు, and he himself gave some to be apostles, some prophets, some evangelists, and some pastors, and some teachers. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారి మగు వరకును ఆయన ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశాలుగాను నియమించెను. To prepare God's people for works of service. మరి దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క సేవకు సిద్ధపరిచి ఉన్నారు. So that the body of Christ may be, మరి క్రీస్తు యొక్క శరీరము built up, అది కట్టబడుతుంది, until we all reach to the unity in faith. మనమందరం కూడా మరి విశ్వాసములో మనం కట్టబడి ఏకభవించి and in the knowledge of the Son of God, మరి దేవుని కుమారుని పైన ఆ యొక్క జ్ఞానము కలిగి and become mature, మనము జ్ఞానము
పొందిన వారమై attaining to the whole measure of fullness of Christ. మనం అందరం కూడా క్రీస్తులో పరిపూర్ణమై మనము నివసిస్తాం. Amen. హల్లెలూయా. Some people will say, just Holy Spirit is enough to teach me. కొందరు అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మనకు చాలు మనకి నేర్పించడానికి. Holy Spirit speak to the gifted teachers. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి బోధకుల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. He helps us to understand the word of God better. మరి ఆయన వారి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము బాగా అర్థం చేసుకున్న వారిని మనకి కృపను అనుగ్రహిస్తారు. Paul says in 1 Corinthians 12:21. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:21లో The eye cannot say to the hand, I don't need you. మరి కన్ను చేతిని చూసి చెప్తున్నదంట నాకు నువ్వు అవసరం లేదని. And the head cannot say to the feet, I don't need you. తల కాళ్ళను చూసి చెప్పకూడదంట నాకు నువ్వు అవసరం లేదని. Therefore we need one another. కనుక మనకి ఒక్కొక్కరు మనకి అవసరమని లేఖనం Like సెలవిస్తుంది. the iron sharpens the iron. Iron sharpens the iron. ఎలాగైతే ఒక ఇనుము ఇంకొక ఇనుముని పదును చేస్తున్నదో అలాగా మనకి ఒక్కొక్కరు అవసరం. So the first is దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి నా ఆశ, desire to God's word, depending on the Lord. దేవుని పైన ఆధారపడడం రెండో కార్యం. The third is depending on the mature believers. మరి మరి జ్ఞానం కలిగిన విశ్వాసుల పైన ఆధారపడడం The fourth, నాలుగవ కార్యం. in order to be filled with the God's will, మరి దేవుని చిత్తములో మనం ఎలాగైతే నింపబడాలంటే we must study the word of God. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. వాక్యాన్ని చదవాలి. Be diligent in studying the God's word. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో మనము ముందుగా ఉండాలి. There is no substitute for one's individual study of scripture. There is no substitute. మరి దీన్ని ఒకడు బైబిల్ చదవడము దాన్ని మారుగా మనము ఈ యొక్క కార్యము అసలు లోకంలో లేదు. మనం పరిపూర్ణంగా మార్చబడాలంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఆమేన్. ప్లస్ ఇతరులకు మనం చెప్పగలగాలంటే మనలో దేవుని వాక్యం మన హృదయంలో నాటుకుని ఉండాలి. అప్పుడే మనం దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలం, మాట్లాడగలం, ఇతరులను మనం ప్రోత్సహించగలం. లేకపోతే మనం ఏం చేయలేం. పరిశుద్ధాత్మ తోడు కావాలి. Paul said in Timothy, 2 Timothy 2:15. తిమోతికి రాసిన రెండవ పుస్తకం 2:15. Work hard so God can approve you. మరి కష్టపడినట్లయితే దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. Be a good worker. మంచి కార్యాన్ని చేసేవాడుగా ఉంటాడు. No one does not need to be ashamed and who correctly explains the word of truth. మరి ఎవరు సిగ్గుపడకూడదు. ఎవరైతే మనల్ని సరిదిద్ది దేవుని యొక్క వాక్యం చేత బోధిస్తారో ఆ యొక్క బోధన చేత మనం సిగ్గుపడకూడదు. Remember, one day we will go into the judgment seat of Christ. ఒకరోజు మనము దేవుని యొక్క న్యాయపీఠం ముందుగా మనం We నిలవబడాలి. must appear before God in the judgment seat of Christ, మరి మనము దేవుని యొక్క న్యాయపీఠం ముందుగా మనం నిలవబడాలి. that each one may receive what is due him for the things done while he was in the body, whether good or bad. మరి ఒక్కొక్కడు తను చేసిన ఆ కార్యాన్ని బట్టి మరి దేవుడు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. And the next fifth one, మరి ఐదవ కార్యం, to be filled with the knowledge of God's will, మరి దేవుని యొక్క చిత్తము చేత మనము నింపబడాలంటే we must submit to God's word. మనము దేవుని యొక్క వాక్యానికి మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. In order to be filled or controlled by God's will, we must have both knowledge and be willing to submit to it. మనము దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి, నడిపింపబడాలంటే మనమందరం కూడా దేవుని యొక్క వాక్యముతో ఆ యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. అప్పగించి submit to the God's will. మనము అప్పగించుకొని మనం నడవాలి. So Jesus willingly submitted to God's will, even it meant to be pain and suffering. మరి ప్రభువైన యేసుక్రీస్తుకి ఎంతగానో
మరి శ్రమ కలిగినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి దేవునికి తను అప్పగించుకున్నాడు. Abraham willingly submitted to God's will when it meant losing his son. మరి అబ్రహాము తన కుమారుని కూడా కోల్పోతున్నాడు అని తెలిసినప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి తను అప్పగించుకున్నాడు. True submission to God's will means మరి నిజమైన దేవునికి అప్పచెప్పుకోవడం ఏంటంటే yielding under the sovereign hand of God in the midst of our trials. మన యొక్క శోధన మధ్యలో దేవుని యొక్క కబంధ హస్తాల కింద మనము అప్పగించుకోవడం. In 1 Peter 5:6 మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5:6లో ఇలా రాయబడింది. So humble under the mighty power of God. దేవుని యొక్క కబంధ హస్తాల చేత మీరు అప్పగించుకోండి. And in his good time he will honor you. ఆయన తగిన సమయంలో మనల్ని ఆయన హెచ్చించే దేవుడై ఉన్నాడు. So what are the 5 aspects we saw మరి today? దేవుని యొక్క చిత్తము చేత మనం నింపబడాలంటే 5 కార్యాలను ఈ రోజున మనం చూసాం. దేవుని యొక్క వాక్యంలో మనకి ఆశ కలిగి ఉండాలి. రెండవది దేవుని పైన ఆధారపడి ఉండాలి. మూడవది దేవుని యొక్క Matured మరి పరిపూర్ణమైన ఆత్మతో నింపబడిన వారితో మనము సహవాసం చేయాలి. Fourth, we must study the God's word. మరి నాలుగవది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. Fifth, we must submit to God's word. మరి ఐదవది మన దేవుని యొక్క వాక్యానికి మనము అప్పచెప్పుకోవాలి. Amen. హల్లెలూయా. Therefore Paul prayed for Colossians church. మరి పౌలు ఆ యొక్క కొలోసి సంఘానికి ప్రార్థిస్తున్న ప్రార్థన. So we must also pray for one another. మనం కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి. Lord, help my brother. ప్రభువా నా సహోదరుని ఆశీర్వదించు. Help my sister to know your will. నా సహోదరుని ఆశీర్వదించు, వారికి సహాయం చేయండి నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి. As he or she is looking at her future. మరి తన యొక్క భవిష్యత్తును గురించి వారు ప్రార్థిస్తున్నారు కనుక ఆ యొక్క భవిష్యత్తు గురించి వారు తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి ప్రార్థించండి. Her be filled with the knowledge on daily basis. మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలని మనం ప్రార్థించాలి. Not only just know your will, నీ యొక్క చిత్తాన్ని మాత్రం తెలుసుకునే వారంగా కాకుండా but also give grace to submit to it. మరి వారందరూ కూడా నీ యొక్క వాక్యానికి అప్పచెప్పుకుని సమర్పించుకునే వారుగా మార్చాలి. This is the will of God for the church. మరి ఇదే దేవుని చిత్తమై ఉన్నది సంఘానికి. So what God wants from it? మరి ప్రభు మనలో ఏం కోరుకుంటున్నారు? అప్పగించుకున్న తర్వాత 1 Timothy 2 మొదటి తిమోతి పత్రిక 2:3 For he wants everyone to be saved and understand the truth. మరి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలనేది. And God wants us to be confident when we pray. మరి మనం కూడా ప్రార్థించేటప్పుడు మనము పొందుకున్నాము అని ఆ యొక్క జ్ఞానం కలిగి మనము. God's word brings confidence in us and we know this is the will of God. దేవుని యొక్క వాక్యము మనలో ధైర్యాన్ని కలుగజేస్తుంది. అది దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోవడానికి. In Hebrews 10:35 it says, "Do not throw away the confident trust in the Lord, no matter what happens, remember it will bring a reward." మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35లో ఇలాగా రాయబడి ఉన్నది. మరి దేవుని పైన ఆ యొక్క దృఢ విశ్వాసాన్ని నమ్మకాన్ని తృణీకరించకుండా కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ధైర్యము విడిచిపెట్టకుండా దానికి ప్రతిఫలముగా బహుమానం. ఈ సమయంలో మనం ఇక్కడ ఇంత చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, ఏసీలో కూర్చుంటున్నాం, ఏ ఆటంకం లేకుండా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. ఒక్కసారి ఇండియాలో ఒకసారి పరిస్థితులు ఆలోచించండి. ఆ న్యూస్లో చూసినప్పుడు ఆరాధించేటప్పుడు ఏమేమో జరుగుతున్నాయి. పాస్టర్ గారు మనం ప్రేయర్ ఇప్పుడు చేస్తాం కదా, దాన్ని ఒకసారి మీ అందరి ప్రార్థన గుర్తు చేసుకోండి. We don't know tomorrow we may suffer there or even here, మనకు తెలియదు. Because the days are getting narrow. Okay? The eyes of the Lord watches over those who do right, and his ears are wide open to their prayers.
మరి దేవుని యొక్క కళ్ళు ఎవరైతే నీతిని నెరవేర్చుతున్నారో, ఫస్ట్ మొదటి పేతురు పత్రిక 3:12. మొదటి పేతురు పత్రిక 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. హల్లెలూయా. Our prayer must be based on the word of God, believing with confidence. మన ప్రార్థన దేవుని యొక్క వాక్యము చేత మనము ప్రార్థించాలి. అది దృఢ విశ్వాసంతో మనము In ప్రార్థించాలి. 1 John 5:14 and 15, God listens to us. మరి మొదటి యోహాను పత్రిక 5:14-15లో దేవుడు మన ప్రార్థనని మనం ఆలకించాడు. ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని హల్లెలూయా. మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. So my dear brothers and sisters in Christ, మరి నా ప్రియ సహోదరులారా, intercede for your friends, మరి మీ యొక్క స్నేహితుల కొరకు ప్రార్థించండి. families, మరి కుటుంబం కొరకు ప్రార్థించండి. colleagues, మరి మీతో ఉద్యోగం చేసే వారి కొరకు before ప్రార్థించండి. God, మరి దేవుడు ముందుగా, so that they will know the knowledge, they will have the knowledge and the spiritual understanding. మరి వారు దేవుని గురించిన ఆ యొక్క జ్ఞానం కలిగి, మరి ఆత్మీయత ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే వారై ఉంటారు. Are you having confidence in Jesus today? మరి మీకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పైన ఆ యొక్క నమ్మకం ఉన్నదా? Yes. Amen. ఆమేన్. హల్లెలూయా. We thank God for this wonderful మరి ఈ time. యొక్క 5 విషయాలను కూడా మనం ఈ రోజు చూసాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కసారి చెప్పుకుందాం 5 విషయాలు. ఒక్కసారి ఈ యొక్క నేర్చుకున్న 5 విషయాలు చెప్తాం. దేవుని వాక్యం పైన ఆశ కలగాలి. రెండవది దేవుని పైన ఆధారపడాలి. మూడవది విశ్వాసులు మరి సహవాసం మనకు కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దాని తర్వాత మరి దేవుని యొక్క వాక్యానికి మనము అప్పగించుకోవాలి. Amen. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని మంచి పాత్రగా మారుస్తారు. హల్లెలూయా. Amen. Hallelujah. ప్రార్థన చేస్తాం. అందరం లేచి నిలబడి ప్రార్థించాలి. Heavenly Father, I pray this evening, God, ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో కూడా for bringing us together in your love, ప్రభా మీ యొక్క ప్రేమలో మమ్మల్ని to ఏకీభవించినందుకు know you ప్రభా మిమ్మల్ని తెలుసుకోవడానికి in a better way. ప్రభా ఒక మంచి మార్గంలో It is not our will, God. ప్రభా అయినను మా చిత్తానుసారంగా కాదు It's your will, O Father. ప్రభా ఇది మీ చిత్తమే తండ్రి. Help us to submit to our will. ప్రభా మా యొక్క చిత్తాల్ని ప్రభా మేము సమర్పించుకోవడానికి మాకు కృపను అనుగ్రహించండి. To have the understanding of your supernatural will. ప్రభా మీ యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని ప్రభా ఆ యొక్క చిత్తాన్ని మేము తెలుసుకునే వారంగా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. Also the spiritual wisdom. ఆత్మీయ జ్ఞానము కలిగిన వారమై Father, we thank you for this day. ప్రభా ఈ యొక్క దినముకై మీకు వందనాలు. We thank you, Lord, for your word, ప్రభా మీ యొక్క వాక్యముకై మీకు వందనాలు. because your word is essence. Amen. ప్రభా మీ యొక్క వాక్యము అవునని ఆమేనని ఉన్నది. You are the author and finisher of our faith. ప్రభా మీరు మా యొక్క విశ్వాసాన్ని ప్రారంభించేవాడు ముగించేవాడు నీవే తండ్రి. Lord, help us this evening, God, in our unbelief, ప్రభా మా యొక్క అవిశ్వాసములో మాకు సహాయం చేయండి. so that, Lord, we will get deeper into your revelation through your word of God. ప్రభా మీ యొక్క వాక్యములో మాకు ఇంకా తండ్రినైనా జ్ఞానం కలిగి మేము ఇంకా తండ్రినైనా మీ యొక్క వాక్యాన్ని తెలుసుకునే వారుగా మమ్మల్ని మార్చండి. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా enable us in the areas where we need to grow spiritually. ప్రభా మాకు సహాయం చేయండి. మేము ఏ యొక్క ప్రభా మార్గాలలో తండ్రినైనా ఏ యొక్క చోట్లలో ఇంకా మేము బలపడాలనేది. Lord, help us to be the true worshippers. ప్రభా మేము ఇంకా తండ్రినైనా సత్యమైన విశ్వాసముగా తండ్రినైనా మేము జీవించడానికి మా కృపను So అనుగ్రహించండి. that we can live as a living testimony. కనుక తండ్రినైనా నిమిత్తము తండ్రి ప్రభా మేము జీవిస్తున్న సాక్షులముగా మేము ఉండాలి తండ్రి. Lord, help us. We will not only be the hearers of your word, ప్రభా మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని వినేవారు మాత్రం కాకుండా but also we will be the doers of your word. ప్రభా మీ యొక్క వాక్యాన్ని చొప్పున ప్రభా మేము నడుచుకునే వారుగా ప్రభా మమ్మల్ని Thank you, మార్చండి. Father.
ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు వందనాలు. For the very breath of life you gave to us. ప్రభా మాలో ఇచ్చిన ప్రభా ఈ యొక్క ప్రాణముకై మీకు వందనాలు. While we are here, God, ప్రభా మేము ఇక్కడ నివసిస్తున్నప్పుడు help us to cultivate a lifestyle ప్రభా మాలో ఒక మంచి ప్రభా జీవితాన్ని మేము జరిగించడానికి నడుచుకోవడానికి మాకు కృపని అనుగ్రహించండి. that pleases you. అది మీకు ఇష్టమైన ఒక జీవితముగా మార్చాలి ప్రభు. This evening, God, ప్రభా ఈ సాయంకాల సమయంలో we give you all the glory, ఈ యొక్క సాయంకాల సమయంలో మీకు సకల స్తుతులని, all the honor, ప్రభా ఘనతను, all the praise. ప్రతి ఒక్క స్తుతును మీకు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for bringing us together to this place. ప్రభా ఈ యొక్క స్థలంలో మమ్మల్ని ఇక్కడికి నడిపించినందుకు మీకు వందనాలు. We thank you for our lives. ప్రభా మా జీవితాల కొరకు మీకు వందనాలు. Lord, from today, Lord, help us to take a step. ప్రభా ఈ రోజు మొదలుకొని తండ్రినైనా మరొక మెట్టు తండ్రినైనా మేము ఆత్మీయ స్థితిలో ఎదగడానికి మాకు కృపను You said in అనుగ్రహించండి. your word, draw near to me and I will draw near to you. ప్రభా మీ యొక్క వాక్యము చెప్పిన ప్రకారంగా నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వద్దును అని. Lord, help us to draw closer to you. ప్రభా మేము ఇంకా మీ దగ్గరికి చేరేలాగా మాకు కృపను అనుగ్రహించండి. Even in the midst of our trials, God, ప్రభా మా యొక్క శోధనల మధ్యలో కూడా help us to remain faithful to you. ప్రభా మేము విశ్వాసముతో మీతో చేరడానికి మాకు కృపను అనుగ్రహించండి. Thank you for the salvation you gave to ప్రభా us. మమ్మల్ని మాకు ఇచ్చిన రక్షణకై మీకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆమేన్. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీతో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దీవించి ఆశీర్వదించిన సమాధానం. Check.